అందరికీ నమస్కారం. ఇదిగండి రెస్టారెంట్ స్టైల్లో చికెన్ పకోడీ చేశాను నేను ఇవాళ. చేస్తూ చిన్న వీడియో తీశాను. రండి మన ఇంట్లో ఉండే సామాన్లతోనే ఎలా చేశానో చూద్దురా. చూడండి ఎంత మెత్తగా కుక్ అయిపోతుందో చికెను. చాలా ఈజీగా తొందరగా చేసే రెసిపీ అన్నమాట. ట్రై చేద్దామా దీని ప్రాసెస్ ఎలాగో. చికెన్ పకోడీ కోసం చికెన్ బాగా కడిగి అట్టపెట్టాను. ఇదిగోండి చికెన్ పకోడీ కోసం చికెన్ కడిగేసి ఇలా క్లీన్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చికెన్ని ఒక కళాయిలో పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు వేస్తున్నాను. ఇదిగోండి పసుపు వేసి బాగా కలిపేసాను నేను. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసాం కదా, ఒకసారి కలిపేద్దాం. మళ్ళీ సాల్ట్ వేసి కలిపేసాను కదండి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా వేసాను కదా, ఒకసారి కలుపుదామండి. నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే స్మెల్ పోతుంది. మనం పకోడీ కదా చేసేది, తొందరగా కుక్ అవుతుంది కూడా, బోన్ కొంచెం మెత్తబడుతుంది కదా అని చెప్పేసి దాంట్లో నీరంతా పోయాక అప్పుడు పకోడీ ప్రాసెస్ చూద్దాం కదా అని చెప్పేసి ఇందులోనే కొంచెం గరం మసాలా అవన్నీ వేసి ఇలాగ కలిపేసి వేయిస్తున్నాను అనమాట. అంటే ఆయిల్ లేకుండా వేయించడం అంటే అదే చల్లగా అయ్యాక దాని ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంక అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేస్తానండి. చల్లగా అయ్యాక తయారు చేద్దాం. ఇలా చేయడం వల్ల ఒకవేళ తొందరగా మనకు చికెన్ పకోడీ కావాలన్నా కూడా ఇలా చేసేసుకుంటే తొందరగా అవుతుంది. ఒకవేళ ఇలా కలపకుండా మ్యాగ్నేట్ చేసేసే ముందుగా ఫ్రిడ్జ్లో ఒక 3 hours అయినా పెట్టాలి. అలా లేట్గా కావాలి అనుకుంటే అలా చేయొచ్చు. తొందరగా మనకి చికెన్ పకోడీ కావాలి అనుకుంటే ఇలా చేయండి. ఆ ప్రాసెస్ కూడా ఒకసారి తయారు చేద్దాం. ఈసారి ఇలా చేద్దామని చెప్పి చూశాను. అలాగే 2 hours ఫ్రిడ్జ్లో పెట్టి అదే మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టే ప్రాసెస్ కూడా ఒకసారి ట్రై చేద్దాం. చికెన్ చల్లగా అయిపోయింది కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కొంచెం గరం మసాలా మళ్ళీ వేస్తున్నాను నేను. ఇదిగోండి ఒక 2 స్పూన్లు కారం వేస్తున్నాను. 2 స్పూన్లు శనగపిండి వేస్తున్నాను. ఇందాక సాల్ట్ వేసాం కానీ మళ్ళీ కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ వేసాం కదా పిండ్లు, దానికోసం అని చెప్పేసి. 1 స్పూను కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. ఇదిగోండి కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నాను, కలర్ కోసం. పకోడీ కదా, కలర్ఫుల్గా కనిపించాలి కదా అని చెప్పేసి. 1 నిమ్మ చెక్క రసం వేస్తున్నాను. ఇదిగోండి 1 ఎగ్ ఫుల్గా వేసేస్తున్నాను నేను. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, మొత్తం ఇవన్నీ పౌడర్లు మసాలాలు ఎగ్ అంతా ఈ చికెన్కి పట్టేలాగా కలిపేద్దాం. మొత్తం అంతా చికెన్కి పట్టేలాగా కలిపిస్తాం కదా, పెట్టుకున్నాను. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేస్తాను. ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు కలిపెట్టించుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఒక్కొక్క పీస్ తీసి ఆయిల్ వేసేద్దాం. ఇవ్వండి ఆయిల్ హీట్ ఎక్కింది. కొంచెం ఎగ్గాయి కదా, ఇంకో వైపు టర్న్ చేద్దాం. నేను ఎగ్ ఎందుకు వేసానంటే ఈ మసాలా ఉంది కదా, అది కోటింగ్గా ఉంటుందని చెప్పేసి. లేదంటే కారం అంతా విడిపోయి ఆయిల్ అంతా నల్లగా అయిపోతుంది కదా. అదే ఎగ్గేయడం వల్ల ఆ మసాలాలు ఆ పౌడర్లు పిండిలు అన్నీ వేసాం కదా, అవన్నీ చికెన్ పట్టి ఉంటాయన్నమాట. అందుకోసమే నేను ఎగ్ వేసాను. ఇదిగోండి అన్నీ టర్న్ చేస్తాం కదా, అటువైపు కూడా కుక్ అవనిద్దాం. కొంచెం మీడియం ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాను నేను. ఆల్రెడీ చికెన్ కొంచెం హాఫ్ బాయిల్ అయిపోయింది కదా, ఇందాక మనం ఆ వాటర్ అంతా తీయించాం కాబట్టి పర్వాలేదు, చికెన్ ఉడకదు అన్న భయం లేదు. హై ఫ్లేమ్లో చేసినప్పుడు నేను మీడియం ఫ్లేమ్లో చేస్తాను నెమ్మదిగా. ఈ కోట్ కూడా మాడిపోకుండా ఉంటుందని చెప్పేసి. మనం ఫుడ్ కలర్ వేసాం కాబట్టి కలర్ చూసుకొని వేపుకోండి. ఎందుకంటే ఫుడ్ కలర్ వేసాం కాబట్టి తొందరగా కలర్ వచ్చేసినట్టుగా ఉంటుంది, వేగిపోద్ది అనుకుంటాం, కానీ అలా కాదు. 2 సైడ్లు వేగిపోయినాయి కదా, ఇప్పుడు తీసేస్తాను నేను వేరే ప్లేట్లోకి. ఇదిగోండి ఇవి తీసి పక్కన పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మిగిలినవి కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసేద్దాం. అవి కూడా వేసాను. ఇటువైపు కుక్ అయ్యాక మళ్ళీ అటు సైడ్ టర్న్ చేద్దాం. చూద్దాం కొంతసేపు తర్వాత. ఇటువైపు కూడా టర్న్ చేస్తాను. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను, ఒక 2 రెమ్మలు. తర్వాత పచ్చిమిర్చి ఇలా పొడవుగా చీల్చేసిన పచ్చిమిర్చి ఒక 5 వేస్తున్నాను నేను. ఇప్పుడు ఇవంతా ఒకసారి కలిపేద్దాం. ఆయిల్లో ఇవి కూడా ఫ్రై అయినట్టుగా కొంతసేపు ఆగనిద్దాం. ఇదిగోండి ఇవి కూడా వేగిపోయినాయి. ఇప్పుడు తీసేద్దాం ఇవన్నీ కలిపి పక్కకి. ఇదిగోండి అన్నీ పక్కకి తీసేస్తాను కదా. ఇంతేనండి, చాలా ఈజీగా తొందరగా ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినా ఇంతేనండి సింపుల్గా. ఇన్కేస్ చికెన్ రెడీగా ఉన్నా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా తొందరగా చేసేసి ఇచ్చేయచ్చు. మ్యాగ్నేషన్ ఎక్కువగా అక్కర్లేకుండా ఈజీగా చేయొచ్చు ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో. ఇదిగోండి
చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చిల్లీ కూడా బాగా ఫ్రై అయిపోయింది. దీంతో పాటు తినేస్తుంటాం, సమోసాతో చిల్లీ తింటాం కదా, అలాగన్నమాట. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.